This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి 3rd వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్, థియేటర్ మూవీస్, అలానే కొన్ని ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి కూడా చూద్దాం. మరి చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే విన్నర్ అయితే రివీల్ చేస్తున్నాను. సో విన్నర్ ఎవరో చూసుకొని నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి, లాగిన్ అయితే సెండ్ చేస్తాను. నెంబర్ 1, యాంట్ మ్యాన్ 3. ఈ మూవీ వచ్చేసి యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సో సెన్సార్ U/A. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 5 minutes. మూవీని ఫిబ్రవరి 17th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్, 2D అండ్ 3D. నెంబర్ 2, సార్. ఇది ఒక యాక్షన్, కామెడీ, ఎమోషన్ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 19 minutes. మూవీని ఫిబ్రవరి 17th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 3, షెహజాదా. ఇది ఒక యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U/A. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 25 minutes. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 17th ఇన్ థియేటర్స్, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 4, క్రిస్టీ. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 21 minutes. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 17th ఇన్ థియేటర్స్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 5, లవ్ బర్డ్స్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్. మూవీ సెన్సార్ U. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 13 minutes. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 17th ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 6, శ్రీదేవి శోభన్ బాబు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 6 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 18th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 7, వినరో భాగ్యము, విష్ణు కథ. ఈ మూవీలో వచ్చేసి కామెడీ, రొమాన్స్, డ్రామా అండ్ థ్రిల్లర్ అయితే ఉండబోతుంది. సెన్సార్ U/A. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 18 minutes. రిలీజ్ ఫిబ్రవరి 18th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 8, ఎంకిలిం చంద్రికే. ఇది ఒక కామెడీ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 6 minutes. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 17th ఇన్ థియేటర్స్, మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 9, బకాసురన్. ఇది ఒక యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U/A. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 36 minutes. మూవీ రిలీజ్ ఫిబ్రవరి 17th ఇన్ థియేటర్స్, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 10, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. ఇది ఒక కామెడీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీని ఫిబ్రవరి 18th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు లాంగ్వేజ్. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. మరి మీరు ఈ వీక్ ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. సార్ మూవీకి వెళ్తున్నారా, క్రిస్టీ మూవీకి వెళ్తున్నారా, లేకుంటే వినరో భాగ్యము, విష్ణు కథ మూవీకి వెళ్తున్నారా అనేది. సో ఇప్పుడైతే మనం ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. Lights, camera, action. నెంబర్ 1, కళ్యాణం కమనీయం. ఇందులో వచ్చేసి సంతోష్ శోభన్ అండ్ ప్రియా భవానీ శంకర్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీలో స్టోరీ వచ్చేసి ఒక మ్యారేజ్ అయిన కపుల్ వాళ్ళ లైఫ్లో ఉన్న స్మాల్ ఇష్యూస్ అనేవి మనకి చూడడానికి దొరుకుతుంది. ఫిబ్రవరి 17th నుంచి ఈ మూవీ ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2, యామీ గౌతమ్ లీడర్లో వస్తున్న మూవీ లాస్ట్. ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీతో వస్తుంది. ఫిబ్రవరి 16th నుంచి ఈ మూవీ G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ మనం చూడడానికి ట్రై అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే డైరెక్టర్ గారు ప్రీవియస్గా మంచి మూవీ అయితే తీస్తున్నారు. నెంబర్ 3, మలికాపురం. ఈ మూవీ ఇప్పుడు మనకి Disney+ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం వర్షన్స్. సో ఎవరైనా ఇంకా ఈ మూవీని చూడకపోయి ఉంటే చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 4, సర్కస్. ఈ మూవీ ఫిబ్రవరి 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, హిందీ ఆడియో. నెంబర్ 5, సదా నన్ను నడిపే. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఫిబ్రవరి 16th నుంచి Disney+ హాట్‌స్టార్లో మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 6, అన్లాకెడ్. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ కొరియన్ ఫిలిం. ఫిబ్రవరి 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, కొరియా, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 7, ది వెడ్డింగ్ అండ్ ప్లానర్. ఇది 2020 ఇయర్లో వచ్చిన స్పానిష్ ఒరిజినల్ ఫిలిం. సో ఈ మూవీని VR OTT ప్లాట్ఫామ్ వారు డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17th, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 8, లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ ఇండియా వారు వచ్చేసి ఈ వీక్ 2 హాలీవుడ్ మూవీస్ని ప్రీమియర్ చేస్తున్నారు. సో ఇది మనకి తెలుగు డబ్బింగ్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ప్రీమియర్ అయ్యాక తెలుస్తుంది డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో ఆ 2 మూవీస్ వచ్చేసి లవ్ ఆన్ ద రాక్, సెకండ్ మూవీ వచ్చేసి సిన్ సిటీ పార్ట్ 2.
నెంబర్ 9 గాలోడు స్టారింగ్ సుధీర్ అండ్ గెహనా సిప్పి. ఇందులో మీకు స్టోరీ చూడడానికి దొరుకుతుంది. మన హీరో కొన్ని రీజన్స్ వల్ల సిటీకి అయితే వస్తాడు. సో అక్కడి నుంచి ఒక రొటీన్ లవ్ స్టోరీ అలానే కామెడీ అయితే ఈ మూవీలో మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఎవరైనా టైంపాస్కి ఈ మూవీని చూద్దామని ఉంటే ఈ మూవీని ట్రై చేయండి. February 17th నుంచి మనకి ఆహా ప్లాట్ఫామ్లో అలానే ప్రైమ్ వీడియోలో మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 10 ది నైట్ మేనేజర్. ఈ సిరీస్లో మనకి క్రైమ్ డ్రామా అయితే చూడడానికి దొరుకుతుంది. February 17th నుంచి ఈ సిరీస్ Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11 MX ప్లేయర్ వారు వచ్చేసి ఈ వీక్ 2 వెబ్ సిరీస్ని హిందీ డబ్బింగ్లో అయితే లిస్ట్ చేస్తున్నారు. ఒకటి కొరియన్ నుంచి, మరొకటి చైనీస్ నుంచి. ఫస్ట్ వన్ 2018లో వచ్చిన కొరియన్ సిరీస్ గంగనం బ్యూటీ. ఈ సిరీస్కి IMDb రేటింగ్ 7.4/10 అయితే ఇవ్వబడింది. రిలీజ్ February 15th. సెకండ్ వన్ ద ఉల్ఫ్ ప్రిన్సెస్. ఇది 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. IMDb రేటింగ్ 7.8/10 అయితే ఇవ్వబడింది. రిలీజ్ February 18th. నెంబర్ 12 లక్కీ లక్ష్మణ్. ఈ మూవీ February 17th నుంచి ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 13 రానా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ February 16th నుంచి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 14 ఓ మై గోస్ట్ స్టారింగ్ సన్నీ లియోన్. ఈ మూవీ మనకి February 17th నుంచి సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 15లో ఆహా ప్లాట్ఫామ్ వారు వచ్చేసి 2 కొరియన్ వెబ్ సిరీస్ని తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ కపుల్ ఆన్ ద బ్యాక్ ట్రాక్, సెకండ్ వన్ వారంగ్. ఈ సిరీస్ ఇప్పుడు మనకి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాయి, తెలుగు వర్షన్స్. సో ఎవరికైనా కొరియన్ సిరీస్ ఇష్టం ఉంటే ఈ సిరీస్ని అయితే ట్రై చేయండి. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే. నేను ఏమైనా మూవీని కానీ వెబ్ సిరీస్ని కానీ మిస్ చేస్తుంటే మీరు కామెంట్లో రికమెండ్ చేయండి. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 యాక్టర్ దీపక్ సరోజ్ అండ్ యాక్ట్రెస్ తన్వి నేగి లీడర్లో వస్తున్న మూవీ సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ పోస్టర్స్ వచ్చేసి. సో ఆ పోస్టర్స్ చూస్తున్నట్టయితే అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది. నెంబర్ 2 ధ్రువ సజ్జా పాన్ ఇండియా ఫిలిం మార్టిన్. ఈ మూవీ అఫీషియల్ టీజర్ డేట్ అయితే రివీల్ చేశారు. February 23rd అయితే లిస్ట్ చేస్తున్నారు. నెంబర్ 3 మా వీరన్. శివకార్తికేయన్ గారి బర్త్డే స్పెషల్గా ఫస్ట్ సింగిల్ని అయితే లిస్ట్ చేస్తున్నారు. నెంబర్ 4 హాట్‌స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ యాంగర్ టెల్స్. ఇదొక యాంథాలజీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ని March 9th నుంచి Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 దర్శన్, రచితారామ్ అండ్ రవిచంద్రన్ లీడర్లో వచ్చిన మూవీ క్రాంతి. ఇదొక ఎడ్యుకేషన్ డ్రామా ఫిల్మ్ అయితే వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి యావరేజ్ హిట్ అయితే అయింది. సో OTT ప్రీమియర్ రైట్స్ అనేవి ప్రైమ్ దగ్గర అయితే ఉన్నాయి. March 2nd వీక్ లేకుంటే 3rd వీక్లో మనకి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.